రైతు భరోసా, ఇందిరామణి ఆత్మీయ భరోసా, న్యూ రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇందిరామ ఇల్లు స్కీమ్స్ గురించి దిశానిర్దేశం చేయడానికి, అదేవిధంగా రివ్యూ చేయడానికి చేసిన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు సార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారికి, మరియు ఇక్కడికి చేసిన ఎమ్మెల్యేస్, అదేవిధంగా ఇతర ప్రతినిధులు, జిల్లా ఆఫీసర్స్, మండల లెవెల్ అధికారులు అందరికీ నమస్కారాలు. నిజామాబాద్ జిల్లాకి సంబంధించి 4 స్కీమ్స్ గురించి బ్రీఫ్ ప్రెజెంటేషన్ సార్. సహాయం కింద ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది సార్. దీనికి ముఖ్యంగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయవలసిన టాస్క్ సార్, మనకి ఏదైతే భూభారతి పోర్టల్లో డిజిటల్లీ సైన్ అయి ఉన్న ఆర్ఓఆర్ పట్టాస్ లో ఉన్న డిజిటల్లీ సైన్ వ్యవసాయ భూమి మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు మండల లెవెల్ భూమి ఏదైతే ముఖ్యంగా ఈ 4 కేటగిరీస్ లో సార్, ఫస్ట్ కేటగిరీ హౌసెస్ కానీ కాలనీస్ ఉండొచ్చు సార్. ఏదైతే ప్రభుత్వం సేకరించిన భూములు ఉన్నాయో, ప్రభుత్వం సేకరించిన భూముల్ని 3rd కేటగిరీలో, 4th కేటగిరీ ప్రతి మండలానికి మండల లెవెల్లో ఒక టీం తహసీల్దార్ మరియు మండల వ్యవసాయ అధికారి ఉండే విధంగా సార్. అదే విధంగా ప్రతి రెవెన్యూ విలేజ్ ని విజిట్ చేయడానికి ఒక లోకల్ టీం, అంటే రెవెన్యూ నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ డిప్యూటీ తహసీల్దార్, అదే విధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏఈఓస్ ని ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇనీషియల్ గా ఒక డస్క్ వర్క్ కంప్లీట్ చేసుకుని తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ కి గ్రామంలో వాళ్ళు వ్యవసాయానికి యోగ్యం కాని భూముల్ని గుర్తించడం జరుగుతుంది సార్. దాన్ని మనము గ్రామ సభలో 21st నుంచి 24th వరకు జరిగే గ్రామ సభల్లో వాటిని డిస్కస్ చేసిన తర్వాత మనకి భూభారతి లోకల్ టీమ్స్, అదేవిధంగా మండల లెవెల్ టీమ్స్ మనకి ఏదైతే వ్యవసాయానికి యోగ్యం కాని భూముల్ని గుర్తించడానికి ముఖ్యంగా మనకి ఆ ఇస్రో బోన్ సాఫ్ట్వేర్ లోనే మనకి మ్యాప్స్ ని పరిశీలించడం జరుగుతుంది సార్. అదేవిధంగా మన 23,000 అప్లికేషన్స్ వచ్చాయి సార్. ఆ ఎల్ఆర్ఎస్ డేటాలో అప్లై చేసుకున్న అప్లికేషన్స్ కూడా పరిశీలించడం జరుగుతుంది సార్. దీని ద్వారా ముందుగా డస్ట్ వర్క్ చేసుకొని ప్రిలిమినరీగా చేస్తున్నారు అనే భూముల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఫిజికల్ గా ఉన్న భూములు ఉన్నవి 440 విలేజెస్ ఉన్నాయి సార్. 13 విలేజెస్ లో 7 విలేజెస్ ఎస్ఆర్ఎస్పి సబ్మర్జ్డ్ విలేజెస్ మరియు ఒక 6 విలేజెస్ లో టోటల్ గా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది సార్. దాంట్లో ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ లేవు సార్. సో మనము ఏర్పాటు చేసుకున్న టీమ్స్, లోకల్ టీమ్స్ 1 or 2 టీమ్స్ ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఇవి 440 విలేజెస్ లో ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారు సార్. డిస్ట్రిక్ట్ లో 5,34,000 ఏకర్స్ ఉంది సార్. దాంట్లో ఇప్పటి వరకు మనము 3,76,000 ఎకరాలని వెరిఫై చేయగా 7,575 ఎకరాలు భూమి గుర్తించడం జరిగింది సార్. అదేవిధంగా మన జిల్లాలో ROFR భూమి కూడా 11,536 ఎకరాలు ఉన్నది. ఇది బ్రీఫ్ గా మన డిస్ట్రిక్ట్ లో ఉన్న రైతులకు లోకల్ టీమ్ సార్. ఇది వెరిఫికేషన్ గురించి. ఇది 4 రెవెన్యూ విలేజెస్ నుంచి 327 విలేజెస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. దాంట్లో arable ల్యాండ్ ఇంతకు ముందు 3,90,674 ఎకర్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నాన్ arable ల్యాండ్ 4 కేటగిరీస్ కింద టోటల్ 5,168 ఎకర్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ 4 కేటగిరీస్ గురించి కూడా హౌసెస్ ఉన్న ల్యాండ్ 1,493 ఎకర్స్, తర్వాత లేఅవుట్స్ అండ్ వేరే ఇండస్ట్రీస్ ఉన్న ల్యాండ్ 1,731 ఎకర్స్, land acquired by government 88 acres, road hillocks ఉన్న land 1848 acres ఉంది. నెక్స్ట్ ఇందిరా ఆత్మీయ భరోసా గురించి జస్ట్ ఒక నిన్న కూడా విజిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ డిసిజన్ ప్రకారం ఇప్పుడు విమెన్ అకౌంట్లో ఈ బెనిఫిట్ వస్తుంది. హౌస్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ విల్ బి ఉమెన్. డేటా నెక్స్ట్ సో మన దగ్గర టోటల్ జాబ్ కార్డ్ ఇక్కడ ఆధార్ సీడింగ్ చేయడం జరిగింది. అది 1,77,724 ఉన్నాయి.
దాని నుంచి ఎలిజిబుల్ ఫ్యామిలీ లిస్ట్ ఉన్న ప్రకారం 15,501 జాబ్ కార్డ్స్ అట్లాగే గౌరవ అడ్వైజర్ సలహాదారు రాష్ట్ర సలహాదారు షబీర్ అలీ గారు, గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, గౌరవ శాసన సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ శాసన సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు, గౌరవ శాసనసభ్యులు వెంకటరమణరెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు, అట్లాగే వాడి రాకేష్ రెడ్డి గారు, అట్లాగే తోట లక్ష్మీకాంత్ గారు, గౌరవ శాసనసభ్యులు, తారిక్ అన్వర్ గారు, చైర్మన్ మైనార్టీ, రాజీవ్ గాంధీ హేమంత్ గారు, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాల్ గారు, విచ్చేసినటువంటి ఇతర జిల్లా అధికార యంత్రాంగానికి, వివిధ స్థాయిల అధికారులకు, వివిధ స్థాయిలో ప్రస్తుతం మరియు బాధ్యత ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సమీక్ష కార్యక్రమంలో 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 4 అంశాల పట్ల జిల్లా రిపోర్ట్స్ జిల్లా కలెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గౌరవ ఇదే అంశాలపైన గౌరవ శాసనసభ్యుల్ని స్పందించాల్సిందిగా కోరుకుంటూ మొదటగా భూపతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు నిపుణుల మాట్లాడారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశానికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి గవర్నమెంట్ అడ్వైజర్ గౌరవనీయులు షబీర్ అలీ గారికి, చైర్మన్లకు, వివిధ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. గౌరవ మంత్రి గారు ఈ సమీక్షలో 4 టాపిక్స్ ఇచ్చినారు. మొట్టమొదలు రైతు భరోసా. ఈ రైతు భరోసా కార్యక్రమం దీనికంటే మొదలు గత ప్రభుత్వంలో రైతు బంధు కార్యక్రమంగా ఉండేది. ఆనాటి ప్రభుత్వం రైతులకు మేలు చేయడానికి తీసుకువచ్చినటువంటి కార్యక్రమం మనందరికి తెలుసు. 11 విడతల్లో దాదాపు రాష్ట్రంలో 72,000 కోట్లు, ఈ జిల్లాలో 2,650 కోట్లు రైతులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికల్లో 10,000కు బదులు 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఇస్తామన్న మాట ఇచ్చినారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, సంతోషం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వ పంట. మొదటి పంటకు 10,000 రూపాయలు ఇచ్చినారు, 2వ పంటకు ఇవ్వలేదు. మళ్ళీ 3వ పంటకు 15,000 మాట ఇచ్చి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు మన ముఖ్యమంత్రి గారు. అయితే ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఇది రైతులకు మంచి చేసే కార్యక్రమం కాబట్టి మీరు కూడా దీన్ని కొనసాగిస్తున్నారు, మంచిగా ఇంకా పెంచి కొనసాగిస్తామని చెప్పినారు కాబట్టి మొదటిసారి 15,000 మాట ఇచ్చి 10,000 ఇచ్చినారు. దాంట్లో అంటే హాఫ్ పంటకి, దాంట్లో ఒక 2,500 ఇంకా రైతులకు రావాల్సి ఉన్నది. 2వ పంటలో 7,500 రావాల్సి ఉన్నది. ఇప్పుడు 3వ పంటలో 15,000 చేస్తామని 12,000 చేస్తూ ఉన్నారు. దయచేసి 15,000 చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము రైతుల పక్షాన ప్రభుత్వాన్ని. అంటే మొదట 2,500, 2వ పంట 7,500, 10,000, ఇప్పుడు 7,500. దయచేసి 17,500 రైతు భరోసా కింద రైతులకు ప్రతి ఎకరానికి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద వ్యవసాయ కూలీలకు సాయం అందించే కొత్త పథకం ఇది. స్వాగతిస్తున్నాం ఈ పథకాన్ని. అయితే అప్పుడు ఎన్నికలప్పుడు వ్యవసాయ కూలీల కన్నా మాట మాట్లాడినారు, కానీ మరి ఎందుకో ఇప్పుడు దానికి ఒక ప్రామాణికంగా
ఉపాధి హామీ కూలీలు తీసుకుంటా ఉన్నది ప్రభుత్వం. దీంట్లో నా రిక్వెస్ట్ ఏంటంటే వ్యవసాయ కూలీలు అందరూ ఉపాధి హామీ పథకంలో ఎన్రోల్ కారు. దాంట్లో ఎన్రోల్ కానటువంటి వారు కూడా వ్యవసాయ కూలీలు ఉంటారు. వారిని కూడా గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లనే 60 సంవత్సరాలు పైబడిన వారు వాళ్ళ జాబ్ కార్డు వాళ్ళ ఉపాధి హామీలో వాళ్ళకు ఎన్రోల్ చేసుకోరు. అయితే అక్కడక్కడ 60 సంవత్సరాల పైబడిన వారు కూడా విధి లేక గతి లేక కూలీలకు పోయే పరిస్థితి ఉన్నది. పొలం పనులకే వ్యవసాయ కూలీగా పోతా ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితే మరి ఎందుకో సరే ఒక ప్రామాణికంగా ఈ ఉపాధి హామీ కూలీలు జాబ్ కార్డ్ హోల్డర్స్కి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సరే, ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి, పాలసీ డిసిషన్ కాబట్టి ఈ 2 సజెషన్స్ నేను ఏవైతే ఇచ్చానో అవి దయచేసి నోట్ చేసుకోవాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అయితే ఈ జాబ్ కార్డ్ అప్పుడు ఎన్నికలప్పుడేమో వ్యవసాయ కూలీలు అన్నాం, ఇప్పుడేమో జాబ్ కార్డ్ ఉపాధి హామీ కూలీలు తీసుకుంటున్నాం. దీంట్లో కూడా మళ్ళీ ఒక కండిషన్ పెట్టి 20 రోజులు పని దినాలు ఉన్న కూలీలు అని చెప్పి పెట్టుకుంటా ఉన్నారు. అప్పుడేమో ఎన్నికలప్పుడేమో ఆ మాట అనలేదు, ఇప్పుడేమో ఆంక్షలు పెడతా ఉన్నారు. దీనివల్ల జరుగుతున్నది ఏంటంటే గౌరవ మంత్రి గారు దయచేసి గమనించాలి. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో జాబ్ కార్డ్స్ ఏమో 2,36,264 ఉన్నాయి ఉపాధి హామీ. జాబ్ సీకర్స్ వచ్చి 4,37,402 మంది ఉన్నారు. ఇప్పుడు మాకిచ్చిన సమాచారం ప్రకారం టెంటేటివ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అంటే సుమారుగా ఇప్పుడు 4,37,402 మంది జాబ్ సీకర్స్ ఉంటే మీరు కొత్తగా పెట్టినటువంటి ఆంక్షల వల్ల 43,897 మందికి మాత్రమే మీరు ఇవాళ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వగలుగుతున్నారు. అంటే 4,37,000 మందిలో 43,000 మందికి ఇస్తున్నారు. అంటే ఓన్లీ 10% అవుతున్నది. దయచేసి అంటే మనం ఈ ఆంక్షలు పెట్టడం మూలంగా మీరు ఎంత గొప్పగా అనుకున్నటువంటి ఈ పథకం నీరు గారిపోయే ప్రమాదం ఉన్నది. 90% మందికి రాకుండా పోయే ప్రమాదం ఉన్నది. ఓన్లీ 10% మందికే వస్తూ ఉన్నది. అట్లనే కామారెడ్డి జిల్లాలో కూడా సార్ ఇంకా ఇక్కడ జాబ్ సీకర్స్ వచ్చి 4,890 ఇక్కడ సార్ కేవలం 15,501 హౌస్ హోల్డ్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ వస్తూ ఉన్నది ఈ ఆంక్షల వల్ల. అంటే ఇట్ ఈస్ లెస్ దెన్ 10%. అట్లా 90% మందికి పైగా వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎలిజిబిలిటీ రాని పరిస్తున్నది. కాబట్టి ఒకసారి రీచెక్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. తమరు ఎన్నికలప్పుడు మాట ఇచ్చినట్టు అందరు వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేయాలని చెప్పి చేయవలసిన అవసరం ఉంటుంది. 2014లో సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ రేషన్ కార్డు ఇవ్వటానికి ఆదాయ పరిమితి రూరల్లో ఒక కుటుంబానికి 60,000, అర్బన్లో కుటుంబానికి 75,000 రూపాయలు ఉండేది. అయితే 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది తక్కువ అవుతుంది, ఈ 60,000ని 1,50,000 రూపాయల ఆదాయ పరిమితిగా పెంచినాం. అప్పటి ప్రభుత్వం, మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, 75,000 రూపాయల అర్బంది 2,00,000 రూపాయలకు పెంచినారు అప్పుడు. సో పెంచి ఆ 10 years కాలంలో దాదాపు 6,47,497 కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అయితే సార్ ఇప్పుడు మీరు మళ్ళీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి పూనుకున్నారు, చాలా సంతోషం, స్వాగతిస్తున్నాం. అయితే దీంట్లో సార్ వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనం 10 years క్రితం ఏ ఆదాయ పరిమితి అయితే పెంచినామో 1,50,000 రూరల్, 2,00,000 అర్బన్, ఇప్పుడు కూడా అదే ఆదాయ పరిమితి ఉంచినారు. అయితే ఇన్ఫ్లేషన్ అయింది, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉన్నది దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి.
వాటితో పాటు ఇండివిజువల్స్ యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు సేమ్ అదే ఆదాయ పరిమితి ఉంచితే చాలామంది కూడా రేషన్ కార్డ్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది, వాళ్ళకు అందని ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే సార్ చిన్న ఎగ్జాంపుల్ సార్, అంగన్వాడీలు 4,300 ఉండే సార్ అప్పుడు వాళ్ళకి శాలరీ. అప్పుడు లిమిట్ వాళ్ళు సంవత్సరానికి 50,000 వచ్చేది, వాళ్ళకి రేషన్ కార్డు ఎలిజిబిలిటీ వచ్చేది. సరే ఇప్పుడు వాళ్ళకి 3,600 రూపాయలు చేసినాం పోయిన ప్రభుత్వంలో, 13,600 రూపాయలు. అందరి జీతాలు పెరిగినాయి. సరే ఈ సఫాయి కార్మికులు ఉంటారు, వాళ్ళది ఇంకో సిచ్యువేషన్ ఏంటి సార్, వాళ్ళు ఇద్దరిద్దరు పని చేస్తారు కుటుంబంలో. మన ఊర్లలో సఫాయి కార్మికులు ఇద్దరు పని చేస్తారు, భార్య భర్త. అయితే వాళ్ళిద్దరు జీతం పెంచితే కూడా 1,50,000కి పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీకి రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా కోరిక ఏంటంటే సార్, మా డిమాండ్ ఏంటంటే దయచేసి ఈ ఆదాయ పరిమితిని మళ్ళీ ఒకసారి రీచెక్ చేయండి. ఈ ఆదాయాలు పెరిగిన దృష్ట్యా, ఇన్ఫ్లేషన్ దృష్ట్యా ఒకసారి రీచెక్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. పెద్దల సభ సభ్యులు పెద్దలు అప్పుడే కానీ చివరకు మాట్లాడాలి మొదలు కాదు. ఇప్పుడు గౌరవ సభ్యులు వెంకటరమణారెడ్డి గారిని వారు సంతృప్తి చెందే విధంగా సమాధానం ఇన్ఛార్జ్ ఉండాలని కోరుతాను. నా పెద్దలు ఈ రివ్యూ మీటింగ్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు మరియు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు మరియు సహచర శాసన సభ్యులు, మీడియా మిత్రులు, మరి ఈ సర్వే చేసిన అధికారులు మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. ఇంత మంచి సర్వే ఎన్ని రోజులల్లా ఇంత తొందరగా అన్నవరులకు మాత్రమే చేసిన సర్వే. 75 సంవత్సరాలు చేసి సర్వేలు ఈ రోజు ఉదయమే తండోపతండాలు వేలాది మంది. నేను ఏదైతే చిన్న ఉదాహరణ చెప్తాను మంత్రి గారు, అన్ని రాజకీయాలు అనుకోకండి. రేషన్ కార్డ్స్ మా ఆర్మూర్లో 18,426 ప్రజాపాలన అప్లికేషన్. ఈ రీసెంట్ ఈ కులగణనలో 6,447 మాత్రమే ఎలిజిబుల్ తీసుకొని, అది ప్రత్యేకంగా ఎవరైతే అర్హులు గారో, ఎవరైతే జెండాలు వేసుకుంటారో. మీరు అంటున్నారు ఇప్పుడు సోదరుడు ప్రశాంత్ రెడ్డి అన్నారు గ్రామ సభలలో అవకాశం ఉంది. ఉదయం వచ్చారు అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సార్లు సర్పంచ్ చేసిన నాయకుడు, ఒకసారి గడ్డిపేటి చేసిన నాయకుడు, వాళ్ళ ఇంటికి 4 ఇచ్చారు. నేను అన్నాను గ్రామ సభలలో ప్రభుత్వం మీకు పవరించింది, కలెక్టర్ గారు మీరు కూడా ఇలాంటి పవర్, ఎందుకంటే మంత్రి గారు వెళ్ళిపోతారు, మీరే మా పక్కు అంటే అందరు బాగానే మాట్లాడతారు, ఈ గీతాలు మాట్లాడితే ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టు కరెక్టే, పవర్ ఉన్నది, గ్రామ సభలపై వ్యతిరేకించవచ్చు, ఫలానా వారికి ఉంది ఇబ్బంది, కానీ ఇంత అంత ధైర్యం రాలేదన్న పండుగ. ఆ ధైర్యం కూడా ఇవ్వలేదు మీరు రాజకీయ వ్యవస్థ. ఒక భయం, అక్రమ కేసుల భయం, అహంకారం, అధికారం, ఇవన్నీ మనిషిని భయపెడుతున్నాయి. మీ అధికారులకు కూడా చెప్తున్నాను, మీరు చెప్పాలి అధికారులు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే రేషన్ కార్డ్స్ సుమారు ఫస్ట్ అర్హులకు ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏమంటారు కలెక్టర్ గారు, మళ్ళీ 21 నుంచి షాప్ ఓపెనింగ్ చేసాం, మళ్ళీ ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోవాలి అన్న. జనవరి 1st వీక్ నాడు 3,20,000 సుమారు మా జిల్లాలో అప్లై చేస్తే ఇప్పటి వరకు కూడా ఇంకా ముందుకు పోలేదు. ఇప్పుడు వచ్చే కార్డ్స్ కూడా ఉన్న వాళ్ళే వేస్తే ఇంకా లేని వాళ్ళ కళ్ళు ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి. ఎవరు మాట్లాడరు? పేద ప్రజలు ఇక చిన్న యానమని ఉంది, కోమన్ పేరు ఉంది, ఇట్లాంటి పల్లెలల్లా మమ్మల్ని చూస్తే భయపడుతున్నారు, ఇక మిమ్మల్ని చూస్తే ఎంత భయపడతారు? ఒక నిమిషం నేను మాట్లాడు దయచేసి ఇంకా ఓవర్. నేను ఏమంటున్నాను, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడు. నాకు నీకు తెలంగాణ అసెంబ్లీ చెప్పినా నేను పేదోడు పార్టీ లాగానే ఉంటాను. రాజకీయం చేస్తాం, బయట చెప్తాం, ఈ వేదిక దిగి బయటికి వెళ్ళాలని చేస్తున్నాను. నేను ఏమంటున్నాను, అన్ని అన్న కాంగ్రెస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, పేదవాడికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి అంటున్నాను. అది నాది ఒకటే అన్న నా విన్నపం. రెండోది రైతు బంధు అలియాస్ రైతు భరోసా రాబోయే కాలంలో ఏ మాట్లాడదు. తెలంగాణ అసెంబ్లీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు
గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు కూడా చాలా మంది సీనియర్ మంత్రులు ఒకటి చెప్పారన్న, రైతు భరోసాలో దశలు ఇచ్చినప్పుడు జీవో నెంబర్ మెన్షన్ చేస్తూ 25,675 కోట్లు దుర్వినియోగమైందని చెప్పారు. 25,675 కోట్లు ఏమని చెప్పారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పారు. రోడ్లకు ఇచ్చారు, లేఅవుట్లకు ఇచ్చారు, గుట్టలకు ఇచ్చారు, పుట్టలకు ఇచ్చారు. తర్వాత మీరంతా అసెంబ్లీ ఏమంటే చర్చలు చేసి సాగు చేసే వాళ్ళకి ఇవ్వాలని కార్యక్రమం వచ్చారు. ఒకటి రైతు భరోసా, ఇప్పుడు పెట్టుబడి సాయం, ఇంతకుమున్న ప్రభుత్వం ఏమంటే పెట్టుబడి సాయం కింద ఈ డిజైన్ చేసింది ప్లాన్. మీరు ఒకటి పేరును మార్చండి. పెట్టుబడి సాయం మళ్ళీ రీసెంట్ మీ అధికారులు మీరు గౌరవనీయ మంత్రి వారిని ఏమంటారంటే సాగుకు యోగ్యమైన భూముల గురించి ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వండి, కానీ రైతు అంటే పెట్టుబడి సాయం మనం తీసేయండి. ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు వాటి యూరియా కావాలా, కలుపు కావాలా, లేకపోతే ఎరువు కావాలా, పెట్టుబడి సాయం ఒక మంచి ఆలోచన చేసిన స్కీమ్ ఇది. కానీ వ్యవసాయం చేయని వారికి ఇంతకుముందు మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడేమో అన్ని రకాలుగా మాట్లాడారు, మళ్ళా ఇప్పుడు బయట చేయమంటున్నారు. వ్యవసాయంతో పాటు పంట చేయడంతో పాటు సాగు యోగ్యమే కదా, ప్రభుత్వం చేయండి వ్యవసాయం. మంత్రి గారి గురించి మీరే మాట్లాడారు. మీకు అవకాశం అంటే అడిగి మైక్ తప్ప అట్లా ఆ రోజు తెలంగాణ అసెంబ్లీ గౌరవనీయ ముఖ్యమంత్రి మాట్లాడారు 25,000 కోట్లు వేస్ట్ చేయడం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. మీరు మళ్ళీ దాన్ని పదాన్ని మారుస్తున్నారు, రేపు పదమన్న మార్చండి, వ్యవసాయం చేయకుండా ఇస్తామని చెప్పండి. అది ఒకటి. ముఖ్యంగా ఈ రేషన్ కార్డ్స్ చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ రోజు నేను కొన్ని సర్వేలు తెప్పించుకున్నాను, ఏదైతే అఫీషియల్ ఫైనల్ చేశారు. దాంట్లో కలిసే 3 అంతస్తులో ఉన్న వాళ్ళకు 20 ఎకరాల 10,000 మాకు 10 ఇళ్ళు కూడా కట్టించుకోదాను. మా బాధ ఏంటంటే ఇప్పుడు 3,500 అందరికి ఇస్తున్నారు. ఆ రోజు తెలంగాణ అసెంబ్లీ కూడా చెప్పానన్నా 3 సార్లు అనేది 4వ సారి మాతో పల్లె పెడుతున్నారండి. ఒక నిమిషం, మాకు ఈ 3,500తో పాటు ఇంకొక 3,500 గత 10 సంవత్సరాలు ఏదైతే మేము లాస్ అయినామో, ఏదైతే న్యాయం ఉండలేకపోయినామో, ఏదైతే వాటాలు ఉండలేకపోయినామో పేదవాళ్ళకు అదొకటి ఆలోచించండి. మరి ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దగ్గర 45,000 కోట్ల ఎక్సెస్ ఉన్నదని చెప్తున్నారు. దాంట్లో ఒక 3,500 ఒకసారి వీలైతే రాసుకోండి అన్న, మళ్ళీ మర్చిపోతారు. చిరునవ్వులు తప్ప ఏమి ఇస్తలేరన్న. డిమాండ్ అన్న సుమారు తెలంగాణ అసెంబ్లీ అడుగుతున్నాను, కలెక్టర్ గారిని అడుగుతున్నా 2 కోట్ల రూపాయలు చెప్పిన మాకేం ఇవ్వగానన్నా 2,25 లక్షలు ఎంత ఉంది బాత్రూంలో. మంతెన లాంటి గ్రామంలో కంపు కొడుతున్నాయి అన్న బాత్రూంలో. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళు లక్ష్యం చూపిస్తారు, పేపర్ చూపిస్తారు. మొన్న తీసుకొచ్చింది కదా రేవంత్ రెడ్డి గారు 1,35,000 కోట్లు ఎందుకు రావు మంత్రి అంటున్నారు. ఇంత బడ్జెట్ లక్షలు ఎక్కువదంటారు. కొద్దిగా ఎంతో కొంత ఇప్పుడు మీరు ఏదైతే ఎలాంటి చేసే రకంగా మీ ఇన్ఛార్జ్ మంత్రి కోటలు ఎట్లయితే 50% మీరు తీసుకొని మాకు ఇచ్చిండ్రో ఎస్జీపీని కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా అడిగినాం. తెలంగాణ అసెంబ్లీ అడిగినాం 6 నెలలు ఇంకా 2 నెలలు అయితే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది అన్నాం. ఈ సంవత్సరం అంతా మేము ఏం చేయలేక ప్రజల మీద ఎవరు కూడా పగబట్టకండి అన్న. పార్టీలు ఎన్నో ఉండండి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీరు కూడా చెప్తాం ఎంతో కొంత రిలీజ్ చేయండి. ఆ పిల్లలకు ఎట్లయితే మీ కొల్లాపూర్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలున్నారో, కొడంగల్ పిల్లలున్నారో, మా ఆరుమూరు పిల్లలు కూడా అట్లనే అనుకోండి. జుంపెట్టి గారికి, షబీర్ అలీ గారికి ఈ 4 అంశాలలో అర్బన్ లో మంత్రి గారికి కోరేది ఏంటంటే గత 11 సంవత్సరాల నుండి పేదలు, ఇల్లు లేని పేదలు గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఒకటంటే ఒకటి కూడా అర్బన్ నియోజకవర్గానికి రాలేదనగా ముఖ్యంగా అనేక మంది కొన్ని స్థలాలలో వాళ్ళు వేసుకున్న రేకుల ఇళ్ళ దగ్గర కూడా వీళ్ళు అవి తీసుకొని స్థలాలు తీసుకొని 2 సంవత్సరాల్లో మీకు కట్టిస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాగారం ప్రాంతంలో 400 ఇళ్ళు కట్టి 4 సంవత్సరాలు అయింది.
అవి శిథిలావస్థలో చేరిన తర్వాత ఒకసారి రిపేరింగ్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు గత దసరా కన్నా ముందు మంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యంగా మన హౌసింగ్ మినిస్టర్ వారు వచ్చినప్పుడు నేను చెప్పడం జరిగింది, దసరాకు అవి రిపేరింగ్ చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి. ఇప్పుడు దసరా అయిపోయి 3 ఏళ్ళు అయింది. అవి డ్రా తీయడం జరిగిందంట. ఏ నామ్స్ ప్రకారం ఏదైతే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఏ విధంగా నామ్స్ ప్రకారం డ్రా తీయకుండా ఇష్టారీతిన అవి డ్రా తీయడం జరిగింది. ఇప్పుడు వాటి రిపేరింగ్ 1.25 crores స్పెషల్ ఫండ్ రిలీజ్ చేసిండ్రు. అది కూడా నెల పైన అయిపోయింది. వాటిని తొందరగా రిలీజ్ చేసి రిపేరింగ్ చేసి మళ్ళీ డ్రా చేసి ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నా. లేదా వారి చైర్మన్ గా వచ్చి మీరందరూ కూడా ఇతర సభ్యులందరూ కూడా కాంగ్రెస్ కంపెనీగా ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. 400 ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే అక్కడ వాళ్ళ తొత్తులు కమిషన్లు తీసుకొని అందుకే అవి రిలీజ్ చేయలేకపోయిండ్రు. మళ్ళీ ఈ ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా అటువంటి అవకతవకలు జరగదని మీ అందరికీ మీకు నేను వేడుకుంటా ఉన్నాను నిజంగా. అదేవిధంగా ఏదైతే ప్రజాపాలన వచ్చిన అప్లికేషన్లకు మీరు సర్వే ప్రకారము రేషన్ కార్డులకు చాలా తేడా వస్తూ ఉంది. మాకు ప్రజాపాలన కోరింది ఎక్కువ, కానీ అరువులు అనేది మీరు 8,000 పైచీలకు ఇక్కడ చెప్పడం జరిగింది. గ్రామ సభలు మీరు అంటా ఉన్నారు, అక్కడ సమయం అయితే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఏదైతే నిన్న మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, రేషన్ కార్డు అరువులకు నా తరఫు నుండి ఎవరైతే ఇంకా అరువులకు రేషన్ కార్డు అందలేదో వాళ్ళకి ఇస్తలేదో ఆ లిస్టు తయారు చేసి నేను ప్రభుత్వానికి ఇస్తానని కూడా తెలియజేస్తాను. ప్రతినిధులుగా మనం వచ్చినాం తప్ప మనము రాజకీయ పక్షంగా పార్టీల పరంగా మాట్లాడడానికి వచ్చినటువంటి వేదిక కాదనేది నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం. ఒక వ్యక్తిగా కన్నా ఒక ప్రజా ప్రతినిధిగానే అందరూ బాధ్యతగా మాట్లాడాలి. అధికారుల ముందర అర్చుకోవడం వల్ల అధికారులు నవ్వుతున్నారు తప్ప ప్రజాప్రతినిధుల సీరియస్నెస్ ని ప్రజల కోసం ఏ పని అయితే చేయాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అధికారులు మనం మాట్లాడే మాటలకు నవ్వే పరిస్థితికి వస్తున్నారని నా అభిప్రాయం. అట్లానే అధికారులు పనిచేయట్లేదని కాదు, నేను అధికారులకు ఎంత గౌరవిస్తాననేది కామారెడ్డి జిల్లా అధికారులందరికీ, నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఉన్న అధికారులందరికీ తెలుసు. ఇకపోతే అధికార బృందం ఏదైతే సర్వేలు చేశారో, మీరు పడ్డారు, సమయం తక్కువ ఇచ్చారు, కష్టపడి ఉంటారు. అక్కడ ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు, జరగకపోవచ్చు. జరిగితే కూడా తిరిగి దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉందనేది గౌరవ జిల్లా కలెక్టర్లు చెప్తున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి నా దగ్గర కూడా పూర్తి వివరణ ఉంది. 40% మించి రైతు రుణమాఫీ కాలేదు. అది 30,000 ఉన్నారు, 60,000 ఉన్నారు, 1,00,000 ఉన్నారు, 2,00,000 ఉన్నారు. ఫ్యామిలీ మ్యాపింగ్ అని పెట్టి భార్యకు భర్తకు ఇద్దరికి లోన్లు ఉంటే అది ఫ్యామిలీ మ్యాపింగ్ అని పెట్టి వారి ఇద్దరిది 4 లక్షలు దాటింది కాబట్టి ఎలిజిబుల్ లేదని అంటున్నారు. వ్యవసాయ భూమి ఎవరి మీద అయితే పట్టా ఉంటుందో ఆ పట్టా ఉన్నటువంటి వ్యక్తి లోన్కు అర్హులని చెప్పి గతంలో ఉన్న ప్రభుత్వాలది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అది టీడీపీ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ప్రతి ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి ఒక హక్కు రాజ్యాంగ పరంగా వచ్చింది. భార్య లోన్ తీసుకోవచ్చు, భర్త లోన్ తీసుకోవచ్చు. ఫ్యామిలీ మ్యాపింగ్ అని చెప్పి కొడుకు తండ్రిది ఉంటే కూడా అది ఫ్యామిలీ మ్యాపింగ్ లో పెట్టేసి ఎలిజిబిలిటీ అనేది తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే రుణాలు తీసుకున్నారో వారికి రుణమాఫీ చేస్తామని అన్నప్పుడు అది ఏ పార్టీ అయినా ఎవరమైనా ఖచ్చితంగా వారందరినీ కూడా రుణమాఫీకి అర్హులుగా ప్రకటించాలనేది మొదటి డిమాండ్. రెండవది, ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు వెరిఫికేషన్ జరుగుతున్నాయో, ఇందిరమ్మ ఇండ్లు గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. సింగిల్ రూమ్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, 60,000తో కూడా నడిచినటువంటి సందర్భం ఉంది. కాలక్రమేణా ధరలు పెరగడం వల్ల ఇవాళ మీరు ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కూడా ఎవరైతే పూర్తిగా ఇల్లు లేని వ్యక్తులు, లేదా ఒకే ఇంట్లో తండ్రికి 3 పిల్లలు ఉంటే 3 రూమ్లు ఉండి అరగంచుకు పడుకునే పరిస్థితి వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. వారిని కూడా ఎలిజిబిలిటీ కింద తీసుకోవాలంటే పెళ్ళైన వ్యక్తి కుటుంబ ప్రాతిపదికనే తీసుకొని వారికి కూడా ఇల్లు ఇచ్చే పరిస్థితిలో ఉండడం మంచిది అనేది నా అభిప్రాయం. కాబట్టి అధికారులు కూడా ఇది కొంచెం గమనించి
ఒక ఇల్లు 100 గజాల్లో పెంకుటిల్లు ఉంటే అందులో 3 కాపురాలు ఉంటే ఇల్లు ఉంది అని అనుకోవడం కన్నా అందులో ఒకరికి ఇల్లును వదిలేసి మిగతా ఇద్దరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది పద్ధతి. లేదా ఇద్దరు ఉంటే తండ్రి వేరు కొడుకు వేరైతే కొడుకుకు ఆ ఇల్లు వస్తే తండ్రి కన్నా ఇవ్వండి, తండ్రికి ఆ ఇల్లు వస్తే కొడుకు కన్నా ఇంకొక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇకపోతే రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ అయితే గత 14 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇవాళటి వరకు రేషన్ కార్డ్స్ మధ్యలో ఇచ్చామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నది అంటున్నారు. ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది పక్కన పెడితే ఇవాళటికి మాత్రము ఒక ఇంట్లో 2 భార్యాభర్తలు ఉంటే వారికి 2 పిల్లలు 3 పిల్లలు పుట్టి వారి పెళ్లి అయ్యే పరిస్థితి వరకు, అంటే మళ్ళీ కోడలు వస్తే కనీసం ఆ రేషన్ కార్డులో కోడలు ఎంట్రీ అయ్యే పరిస్థితి కూడా లేదు. అంటే 15 ఏళ్ల క్రితము రేషన్ కార్డు ఇస్తే 15 ఏళ్ల తర్వాత అప్పుడు 10 ఏళ్ల వయసున్న అబ్బాయికి అమ్మాయికి పెళ్లి అయితే ఇప్పుడు మళ్ళీ పిల్లలైతే కూడా ఆ రేషన్ కార్డులో ఎంట్రీ కావట్లేదు. కాబట్టి కుటుంబాన్ని ప్రాతిపదికన తీసుకొని రేషన్ కార్డు డివైడ్ చేయడం అనేది కరెక్ట్ గా ఉంటుంది. కానీ కుటుంబంలో 6 ఉన్నారు 7 ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే కార్డు అని అంటే వాళ్ళంతా విడిపోతారు. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లుకి ఇక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి ఇక్కడ ఇప్పుడు ఇస్తున్న రేషన్ కార్డుకి కూడా సంబంధం ఉంటుంది అనేది ఒక్కసారి చిన్నగా ఆలోచించండి. అది కుటుంబ నేపథ్యంలో జరిగే పని కాబట్టి భార్యాభర్త పిల్లల వరకు ఉంటే పర్వాలేదు, కానీ వారి కోడళ్ళు వచ్చి మనమలు వచ్చిన అదే కార్డులో అట్లాగే నిలబడిపోతే భర్త దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత భర్త లేకపోవడం వల్ల కూడా రుణమాఫీ కాలేదు. భర్త పేరు మీద ఉన్న లోను రెగ్యులర్ అవుతలేదని చెప్పి బ్యాంకర్స్ భార్య పేరు మీదకి మారిస్తే ఇవాళ అది రుణమాఫీకి ఎలిజిబిలిటీ లేదు. ఇవన్నీ కూడా అధికారులు అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు అన్న సమస్య. అన్న ఒక్క నిమిషం, దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు రుణమాఫీ కాలేదని ఏడుస్తా ఉన్నాడు. ఎందుకని బ్యాంక్ మేనేజర్లతో నేను మాట్లాడితే అప్పుడు రెగ్యులర్ లేదు సార్, కాబట్టి భార్య పేరు మీద మార్చాల్సి వచ్చింది, ఇప్పుడు రుణమాఫీకి ఎలిజిబిలిటీ రావట్లేదు అంటున్నారు. ఇది మంత్రివర్యులు ఒకసారి చూడాలా. అలా ఏది చేసినా ఎంతమంది రాజకీయ నాయకులను ఏ పని చేసినా నాకు తెలిసింది మాత్రం అధికారులు తీసుకొచ్చిన పరిశీలన మీద మీరు చేసిన ఎంక్వైరీ మీదనే ఆధారపడి ఉంటది. మేము ప్రతి ఇంటికి తిరగము, మేము ప్రతి ఇంటికి పోము, మా దగ్గరకు వచ్చిందే నిజమని అనుకునే వ్యక్తులం కూడా ఉండొచ్చు, లేదా దాన్ని రీఎంక్వైరీ చేసుకునే చదువుతో ఉన్న నాయకులు కూడా ఉండొచ్చు. కానీ అధికారులు మాత్రం వాస్తవ పరిశీలనలో ప్రజల మధ్యన నిత్యం వాళ్ళతో ఉన్న ఎంపీడీఓల నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓల నుంచి మొదలు పెడితే కలెక్టర్ల వరకు నిత్యం ప్రజావాణిలో కానీ లేకపోతే నిత్యం ప్రజల్లో మమేకమైనటువంటి అధికార యంత్రాంగం ఇచ్చిన రిపోర్టునే ఏ ప్రభుత్వం అయినా తీసుకుంటుంది. ఒక ప్రభుత్వం సక్సెస్ కావాలన్నా, ఒక ప్రభుత్వం ఫెయిల్ కావాలన్నా, ఒక ఎమ్మెల్యే సక్సెస్ కావాలన్నా, ఒక ఎమ్మెల్యే ఫెయిల్ కావాలన్నా 100% అధికారులు ఇచ్చే సజెషన్స్ మీద వాళ్ళు చేసే ఫలితాల మీదనే ఆధారపడి ఉంటుందని ఇది నా నమ్మకం, నా అభిప్రాయం కూడా. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఆ రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఆ రేషన్ కార్డ్స్ మీద సరైన ఎంక్వైరీ చేయాలనేది నా కోరిక. ఇకపోతే ల్యాండ్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, భూమి లేని నిరాధారమైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అది ఎన్ఆర్ఈజీఎస్ అంటే ఉపాధి హామీ కూలీలను ప్రాతిపదికన తీసుకునే కన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రికార్డుకే లేకుండా భూమి ఒక్క గుంట కూడా లేకుండా పాస్బుక్ అనేది రాని వ్యక్తులను రెవెన్యూ డిపార్ట్మెంటే సాక్షాత్తు రెవెన్యూ డిపార్ట్మెంటే చెప్పచ్చు, వీళ్ళకి భూమి లేదు, వీరికి అసైన్డ్ పట్టా లేదు, వీరికి చెరాయి లేదు, వీరికి పట్టా భూమే లేదు అని చెప్పగలిగే ఒక శాఖనే, అది ముఖ్యమైన శాఖ, కలెక్టర్ గారే దానికి అధిపతిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా ఎన్ఆర్ఈజీఎస్ ని ప్రాతిపదికన తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మాట్లాడుకుంటేనే ప్రజల్లో ప్రజాప్రతినిధులు అంటే గౌరవం వస్తుంది. ఏదనగా ఎగసెక్కంగా సెటైర్ లేచే కార్యక్రమాలు కాదు. అది అసెంబ్లీ కావచ్చు, అది జిల్లా రివ్యూ మీటింగ్ కావచ్చు, మండల పరిషత్ మీటింగ్ కావచ్చు, గ్రామ సభ కావచ్చు. ఇకపోతే గౌరవ మంత్రివర్యుల ముందర నేను చెప్పేది ఏంటంటే కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన అధికారులు కానీ అక్కడ పనిచేసే గ్రామ పంచాయతీ సెక్రటరీలు కానీ అక్కడ గ్రామ సభలు నిర్వహించిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయమే 99.9% అది నిజమైనది, నిజంగా ప్రజలకు అందుబాటులో ఉన్నది, అది పార్టీలకు అతీతంగా ఆఖరికి ఎమ్మెల్యే అనుచరులని కానీ షడ్రేలు గారి అనుచరులు కానీ ఇంకెవరని చెప్పినా లేకపోతే మాజీ ఎమ్మెల్యే అనుచరులని కానీ చూడకుండా నిజమైన ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరు ఉంటారో వారికే ఇవ్వాలనేది నా కోరిక. ఒకవేళ మీరు అది తప్పితే మీ 26వ తారీఖు తర్వాత
తిరిగి నేను అదే అధికారులను తీసుకొని ప్రతి గ్రామంకి వస్తాను. ఇది నా అభిప్రాయం, నా కాన్స్టిట్యున్సీ చెప్తున్నా. నేను అక్కడికి వచ్చినప్పుడు ఎలిజిబిలిటీ లేని నా మనిషి అయినా సరే, ఎలిజిబిలిటీ లేని అవతల మనిషి అయినా సరే, అదే ప్రజల మధ్యలో నిలబెట్టి అధికారుల మధ్యనే మాట్లాడి అధికారి ప్రజల మధ్యలో దోషిగా నిలబడే పని మాత్రం దయచేసి చెయ్యదు. ఇది కామారెడ్డి నియోజకవర్గానికి సమయం లేదు కాబట్టి మీరు రేపు పొద్దున అధికారులు ఖచ్చితంగా గ్రామ సభలలో చేయాల్సిన పనిని నిర్దిష్టంగా కామారెడ్డిలో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు పెద్దలు చూపల్లి కృష్ణారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సమీక్ష సమావేశానికి మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి చూపల్లి కృష్ణారావు గారు, మరి ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమాలు, ఒకవైపు రైతులు ఆదుకోవడానికి రైతు భరోసా, మరి పేదలను ఆదుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా ఆత్మీయ భరోసా పేరు మీద భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఇవ్వడము, అదేవిధంగా మరి రేషన్ కార్డ్స్ ఎన్నో 10 సంవత్సరాల నుండి వెయిట్ చేసినటువంటి సమస్య, ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యంగా మొదటిగా నేను ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి మనందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాల నుండి ఎవరికి ఇల్లు రాలేదు. చాలా కుటుంబాలు పెళ్లిళ్ళైనాయి, కుటుంబాలు విడిపోయినాయి, ఇల్లు లేని వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. అయితే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ళలో ముఖ్యంగా గ్రామాలలో ఎట్లా ఉంటుందంటే ఈ ముహూర్తాలు ఉంటాయి, దసరా అని, దీపావళి అని, కార్తీక మాసం అని. సో ఇప్పుడు చాలా మంది గ్రామాల్లో మనం ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం కాబట్టి కొంతమంది ఏం చేశారంటే దసరాకి స్టార్ట్ చేసుకున్నారు ఇల్లు, భూములు ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం అంటే పార్షియల్లీ కన్స్ట్రక్టెడ్, వాళ్ళు క్రింది లెవెల్లో ఉన్నాయి, కొంతమంది స్లాబ్ వేసిండ్రు. వాళ్ళందరూ కూడా మరి వారిని కూడా వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉండే ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు కన్సిడర్ చేయాలని చెప్పి నేను మంత్రి కానీ కోరుతా ఉన్నాను. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు చాలా గ్రామాలలో గతంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ప్లాట్లు వచ్చింది. మా నియోజకవర్గంలో చాలా ఉన్నాయి ప్లాట్లు పంచిండ్రు, కానీ వాళ్ళకు ఆ టైటిల్స్ ఇవ్వలేదు. లొకేషన్ అంటే ఒకసారి ముఖం మీద లేరు వాళ్ళు, కానీ ఆక్యుపెన్సీలో లేరు. కొంతమంది ఉన్నారు, ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆ టైటిల్ అనేది మనం గవర్నమెంట్ నుండి వాళ్ళకు ఓనర్షిప్ టైటిల్ ఇవ్వలేదు. వాళ్ళను ఓనర్ కిందనే కన్సిడర్ చేసి ఆ జాగాలో వాళ్ళని ఇల్లు కట్టుకోవడానికి మనం ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళని పరిశీలన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇంకొకటి, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రామిస్ చేసినట్టు అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ చేస్తామని చెప్పిండ్రు, ఎన్నో కళలు కన్నారు ప్రజలు. కానీ ఏమైందంటే 10 సంవత్సరాలు అయినా కానీ చాలా వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసిండ్రు. 10 సంవత్సరాలు ఓన్లీ ప్రీతి లెవెల్లోనే ఉన్నాయి, కొన్ని లేవో ఓన్లీ ఇన్కంప్లీటెడ్ ఉన్నాయి. ఎక్కడ కూడా అంటే మా దగ్గర ఒక దర్బారిలో ఒక 50, ఇంకొక దగ్గర అక్కడక్కడ ఒక మొత్తం మీద 100 ఇల్లు కంప్లీట్ అయినాయి, కానీ మొత్తం అన్ని కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయి, కొన్ని స్టార్టే కాలేదు. అయితే ఈ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ ను మనము ఈ భూమి లేని ఇల్లు లేని వాళ్ళకు, మన ప్లాట్లు లేని ఇల్లు లేని వాళ్ళకు మనం అలాట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయము. అదేవిధంగా రేషన్ కార్డ్స్ విషయంలో కూడా మా దగ్గర ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది. ఎస్పెషల్లీ నిజామాబాద్ రూరల్ కానీ, ఇప్పుడు ఆర్మూర్ కానీ, బాల్కొండ, మరి కరీంనగర్ జిల్లాలో కూడా ఉన్నది. ఇక్కడ మా దగ్గర గల్ఫ్ మైగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు. చాలా మంది ఊళ్ళలో లేరు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కానీ మరి వాళ్ళ ఊళ్ళలో లేరు. వాళ్ళు లేని వాళ్ళని కూడా మనము కన్సిడర్ చేసి మరి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గల్ఫ్ ఇమిగ్రెంట్స్ స్పెషల్గా మనం దృష్టిలో పెట్టుకొని, అంటే వాళ్ళు ఇక్కడ ఫిజికల్గా లేరని మనకు రేషన్ కార్డ్స్ ఇవ్వకుండా మన ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని చెప్పి నేను ఇచ్చిన డేటాని మన నిజామాబాద్ జిల్లా చూస్తే ఇప్పటివరకు అయినటువంటి సర్వేలోనే దగ్గర 7,575 ఎకరాలు వ్యవసాయంకు అనుకూలంగా లేనటువంటి అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ వాళ్ళు ఐడెంటిఫై చేశాం. గతంలో మనమే అసెంబ్లీలో మేము ప్రభుత్వం చెప్పింది 25,000 కోట్లు దుర్వినియోగం చేసిందని చెప్పి. ఈ కార్యక్రమం వల్ల, ఈ సర్వే వల్ల ఇవాళ మన జిల్లాలోనే 7,500 ఎకరాలకు మనము రైతు భరోసా మరి డబ్బులు మన ప్రభుత్వానికి మిగిలినాయి. ఇలా ప్రజాధనం దుర్వినియోగం అయింది. చాలా నేను అధికారులను అభినందిస్తా ఉన్నాను. మరి రైతు భరోసాలో ముఖ్యంగా ఈ ROFR మా దగ్గర తాండాలు హ్యాబిటేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే దగ్గర ఒక 70 గ్రామ పంచాయతీలు 120 తాండాలే ఉంటాయి. సో అందరు కూడా 3 భూములు ఉన్నాయి.
మనము గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మనం RORF చట్టం కింద పట్టాలు ఇచ్చినాము. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కొంతమందికి ఇస్తామని చెప్పారు. దాంట్లో నాకు తెలిసిన 8,000 ఎకరాలు ఉంటే 3,000 ఎకరాలకు వాళ్ళు పట్టాలు ఇచ్చిండ్రు. ఇంకా 5,000 ఎకరాలకు పట్టివ్వాలి. పాత పట్టాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళని కూడా ఈ రైతు భరోసా కింద వాళ్ళు ఆల్రెడీ మన ప్రభుత్వమే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే వాళ్ళకు టైటిల్స్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మళ్ళా ఈ భూభారతి వచ్చిన తర్వాత మనం ఎట్లాగో పార్ట్ బిలో మనం అన్ని రెగ్యులరైజ్ చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి ఈ రైతు భరోసాను RORF చట్టం కింద గతంలో ఇచ్చిన పాస్బుక్లను కూడా కన్సిడర్ చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంకొకటి మా దగ్గర ల్యాండ్ అక్వైర్ చేశారు. అక్వైర్ అంటే ఓన్లీ ఇట్ జస్ట్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్. దాంట్లో దగ్గర ఒక 400 ఎకరాలు అసైన్ భూమి ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇంకొక 800 ఎకరాలు రైతులు ఉంది. ఆ రైతులకు నోటీస్ ఇచ్చారు అంతే, ఎయిర్పోర్ట్ తీసుకుంటామని. కానీ వాళ్ళు అక్కడ ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, వాళ్ళకు కాంపన్సేషన్ రాలేదు, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయలేదు. సో వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు అంటే అగ్రికల్చర్ ఇప్పుడు భయంతో వాళ్ళు చేస్తారు ఎప్పుడు ఏమైందో. సో వాళ్ళందరూ కూడా బోర్డు కొట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఎయిర్పోర్ట్ వస్తుందో రాదో తెలియదు. యాక్చువల్లీ వాళ్ళు ఎయిర్పోర్ట్ వద్దంటున్నారు రైతులు. అలాగే డ్రై పోర్ట్ పెట్టాలా, మాకు అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీ పెట్టండి మేడం, మాకు ఎయిర్పోర్ట్ అవసరం లేదని ప్రజలు అంటా ఉన్నారు అక్కడ. సో వాళ్ళందరూ కూడా ఉన్న 800 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అని కూడా మనకు రైతు భరోసా కింద కన్సిడర్ చేయాలని చెప్పి నేను మంత్రి గారిని, కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్న భూములకి ఇవ్వాలా, తక్కువ భూములకి ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా మంచి స్కీము. దానికి నేను ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాను. ఇంకా ఈ ఎజెండాతో కాకుండా ఒక చిన్న 2 ఇష్యూస్ మీద నేను చైర్తో పర్మిషన్ తీసుకొని మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ టర్మరిక్ బోర్డు, పసుపు బోర్డు మన నిజాం జిల్లాకు వచ్చిందని చెప్పి మన వర్చువల్గా మన సెంట్రల్ కామర్స్ మినిస్టర్ గారు స్టార్ట్ చేసిన ఢిల్లీలో. అది 13వ తారీఖు నాడు అనౌన్స్ చేశారు. 14వ తారీఖు నాడు ఆగమేఘాల మీద ఇక్కడ లిఖిసాయి హోటల్లో వర్చువల్గా స్టార్ట్ చేశారు. అది అసలు జిల్లా యంత్రాంగం తెలియదు, మాకు తెలియదు, మరి ఇప్పుడు జిల్లా ప్రజాప్రతినిధులు తెలియదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ఫర్మేషన్ లేనట్టు సమాచారం ఉంది. మరి ఆగమేఘాల మీద చేసి అది ఒక 6 నెలలు ఒక బోర్డు కలిగేసి అంటే అది ఎందుకు చేసారు ఈ కథ దాని మరి అంటే ఇలాంటి ఒక నేషనల్ బోర్డు మన నిజామాబాద్ జిల్లాకు రావడానికి సరే అందరికి కృషి ఉంది. రైతులు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతులే, మా రమేష్ రెడ్డి గారు, మా సాయి రెడ్డి గారు, ఇంకా చాలా మంది పేరు చెప్పుకుంటూ పోతే 200 మంది రైతులు జైలుకు పోయారు. రైతులు సమైక్య వేదికతో కొట్లాడింది, వాళ్ళు సమైక్య ఐక్యవేదిక పెట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీలతో. ఇవాళ అన్ని పార్టీల కృషి ఉంది దీంట్లో. ముఖ్యమంత్రి గారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఉత్తరాలు లెటర్స్ కూడా రాశారు. ఏం రాశారంటే క్లియర్గా ఈ ట్యాక్స్ టు బి నిజామాబాద్ జిల్లాలోనే ఉండాలి, మేము అన్ని దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేస్తాము, మాకు కావాల్సిన ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పి రాయడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ గెజెట్ నోటిఫికేషన్ ఎక్కడ కూడా స్పేస్ మెన్షన్ లేదు. అలాగే పంజాబ్లో పెడతారా, గుజరాత్, తమిళనాడులో పెడతారా, మహారాష్ట్రలో పెడతారా తెలియనటువంటి సందర్భంలో ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ గారికి, మరి అక్కడ కామర్స్ మినిస్టర్ గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఉత్తర్వులు రాసింది. వాళ్ళే కూడా అగ్రికల్చర్ మినిస్టర్ తెలియదు, కామర్స్ మినిస్టర్ తెలియదు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు తెలియదు. అంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి కొంచెం మీరు వీలైతే సెంట్రల్ కరెస్పాండెంట్ చేసి చేయాలన్నది ఇంకోటి కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా నా నియోజకవర్గానికి సంబంధించింది ఇదంటే ఇప్పుడు మీడియాలు ఉన్నారు, మా సంబంధించిన అందరూ ఉన్నారు కాబట్టి, అధికారులు ఉన్నారు కాబట్టి స్పెషల్లీ 21 and 21A ప్యాకేజ్ మాకు లైఫ్ అండ్ డెత్ ఇవాళ ఎజెండాలో లేకపోయినా నా కాన్స్టిట్యున్సీలో దగ్గర 1,20,000 ఎకరాలు నా కాన్స్టిట్యున్సీలో ఆయకట్టు ఉంది కాబట్టి అది 70-80% కంప్లీట్ అయింది. సో ప్రభుత్వం కూడా ఆల్రెడీ ప్రకటించి ఉంది ఏంటంటే తక్కువ డబ్బులతో ఎక్కువ ఆయకట్టు వచ్చేది పెండింగ్ ప్రాజెక్టులని కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇక్కడ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ ఆధారంలో ఇరిగేషన్ మంత్రి గారితో మరి జిల్లా ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ పెట్టి మాకు ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి కాకుండా ముందు పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ మంచి ప్రాజెక్ట్ విజిట్ చేయడం జరిగింది. మండలి మనం కంప్లీట్ చేస్తామని చెప్పినాం. ఇది చాలా క్రూషియల్ ఇంపార్టెంట్. ప్రభుత్వం మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు తప్పకుండా దీన్ని టాప్ ప్రయారిటీ తీసుకొని దీనికి ఫండ్స్ రిలీజ్ చేసి ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి నేను కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చి మరి సమస్యలను మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చైర్కు మరి అధికారులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ సమీక్షా సమావేశము
వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా 4 అంశాలపైన ఈరోజు డిస్కషన్ చేస్తూ ఉన్నామని చెప్పినారు. మొదటిది ఇందిరమ్మ ఇండ్లు. దానికి నిజామాబాద్ ఫిగర్స్ చెప్తా ఉన్నాం. నేను 3,20,000 మందిని మేము ఐడెంటిఫై చేశామని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు. కామారెడ్డి కలెక్టర్ గారు వారు ఇచ్చిన ఫిగర్స్ చూసుకున్నా కూడా మరి సిమిలర్గా ఉన్నాయి. అయితే ఇందిరమ్మ ఇళ్లలో ఇదివరకు ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కానీ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అధికారంలోకి రాగానే వెంటనే అందరికీ ఇల్లు ఇస్తామని బాగుంటుంది. ఎందుకంటే 26 జనవరితోని కార్పొరేషన్లు అన్నీ కూడా సీజ్ అయిపోతాయి. ఆ తర్వాత మరి రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటుంది అన్న విషయాన్ని కూడా తమరు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామన్నా. కాబట్టి అధికారులతో కమిటీ వేసినట్టయితే 1 ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంటుంది, 2 కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కమిటీ. కాబట్టి పొలిటీషియన్స్ని మరి అందులో పెట్టాలా వద్దా అనేది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నామన్నా. ఇక రైతు భరోసా విషయానికి వస్తే మన జిల్లా నిజామాబాద్కి సంబంధించి మాట్లాడుతూ 5,34,778 ఎకరాలు సాగు అవకాశం ఉన్నటువంటి భూమిగా చెప్పడం జరిగింది. దాంట్లో ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వద్దు, రాళ్ళు రప్పలు గుట్టలు అని మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం 7,575, అంటే మొత్తం 5,34,000 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఓన్లీ 1.5% మాత్రమే మీరు రైతు భరోసా ఇవ్వమని చెప్తా ఉన్నారన్న. సంతోషం, మీరు ఎలిమినేట్ చేస్తున్నారు, ప్రభుత్వానికి డబ్బులు మిగిలిచినారని మీరు చెప్తున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి క్రమంలో దీనిలో ఇబ్బందులు వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. బట్ లెటెస్ట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించి అంశాలు మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ జుక్కల్ శాసనసభ్యులు గౌరవనీయులు మాట్లాడుకుంటూ మనము హామీ ఇచ్చిన ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 20% ఎక్కువ డబ్బులు ఇస్తా ఉన్నాం రైతు బంధు అని చెప్తా ఉన్నారు. కానీ రైతు బంధు మీరు ఇస్తామన్నది 15,000, అంటే మీరు హామీ ఇచ్చిన దాంట్లో కేవలం 40% మాత్రమే పెంచి ఇస్తామన్న 5,000లో 2,000 మాత్రమే పెంచి ఇచ్చినారంటే మీ హామీలలో 40% మాత్రమే అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల రైతులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కోల్పోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే కౌలు రైతుల గురించి మీరు మాట్లాడారు. నేను తప్పకుండా కౌలు రైతులకు ఇస్తామన్నారు. మరి ఇంత ఎన్యూమరేషన్ చేసి అధికారులను ఇన్ని రోజులు మీరు క్షేత్రస్థాయిలో తిప్పినప్పుడు కౌలు రైతులకు సంబంధించి ఎన్యూమరేషన్ ఏమైనా చేశారా? చేయకపోతే ఎప్పుడు చేస్తారు? కౌలు రైతులకు రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచన కానీ ఇంకేదైనా విధంగా చేయూతనిచ్చేటటువంటి ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనే విషయాన్ని దయచేసి తమకు క్లారిఫికేషన్ చేయవలసిందిగా మంత్రివర్యులు కోరుతా ఉన్నాం అధ్యక్ష. అయితే ఈ మొత్తం 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లోనే ఈ 4 ముఖ్యమైనటువంటి కార్యక్రమాల ఇంప్లిమెంటేషన్కి సంబంధించి మొత్తం కార్యాచరణ కూడా ఫైనల్ అవుతుంది. కాబట్టి దయచేసి ఈ ముసాయిదా జాబితా ఏదైతే కలెక్టర్లు ప్రిపేర్ చేసినారో అన్న, ఈ ముసాయిదా జాబితాను గ్రామ సభ మరియు వార్డు సభలో ప్రదర్శించి చదివి వినిపించి అవసరమైతే 1-2 సార్లు దయచేసి ప్రజలందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఆ తర్వాత చర్చించినాకనే ఆమోదించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. ఈ ఆమోదించే గ్రామ సభలన్నింటినీ కూడా దయచేసి వీడియో ఆడియో రికార్డింగ్ తప్పకుండా ఉండాలన్నా. మనందరికీ తెలుసు గ్రామ స్థాయిలో అనేకమైనటువంటి రాజకీయ స్పర్ధలు ఉంటాయి. దానివల్ల పేద ప్రజలకు అన్యాయం జరగకూడదు అనేటటువంటి విషయం అన్న. ఇదివరకు మేము ఏ పథకం తీసినా కూడా అధికారులనే టాప్గా పెట్టి లాటరీ సిస్టమ్ ద్వారా తీసినాం తప్పితే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా తీసినామన్నా. సో అటువంటి ట్రాన్స్పరెన్సీయే ఇప్పుడు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కొనసాగుతూ ఉన్నాం. అదేవిధంగా మీరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు కాబట్టి 1 or 2 ఇష్యూస్ మాత్రం నేను చెప్పి క్లోజ్ చేస్తాను అధ్యక్ష. ప్రధానంగా జిల్లాలో మైనారిటీ స్కీమ్స్ లాస్ట్ 1 yearలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి ఉన్నది. చాలా మెషిన్స్ శాంక్షన్ అయ్యి సూయింగ్ మెషిన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఫీ రీఎంబర్స్మెంట్ ఎక్కడ కూడా ₹1 రానటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి తమరు దానిపైన దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా గౌరవనీయులు భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్యాకేజ్ 21A నిజంగానే నిజామాబాద్ రూరల్ జిల్లాకు వరప్రదాయంగా ఉంటుందని చెప్పి భావించి ఆయన డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో 70 నుండి 80% పూర్తయిందని భూపతి రెడ్డి గారు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా పనులు పూర్తి చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక అంశం అన్న, మా జిల్లాలో దాశరథి గారు పెద్దలు వారిని ఇక్కడ జిల్లా జైల్లో పెట్టినారు. ఇక్కడ జిల్లా జైల్లో మీద ఆయన బొగ్గుతోని నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి రాసినటువంటి పెద్ద పోయెట్, నిజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోయెట్. వారిది 100వ జయంతి సంవత్సరం అన్న, 100th year వారిది. అయితే పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి అన్న టూరిజం మినిస్టర్గా కల్చర్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఈ పాయింట్ చెప్తా ఉన్నా. మీరు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ప్రభుత్వం నుండి
కానీ ఎక్కడ కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు అనిపించట్లేదన్న. నిజామాబాద్లో నేను నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి 40 లక్షల రూపాయలు పెట్టి కిల్లా రామాలయంలో వారి విగ్రహాన్ని పెట్టినామన్నా, అక్కడ మ్యూజియం కూడా వారిది రెడీ చేసినాము. అవసరం ఉంటే అవకాశం ఉంటే దాన్నైనా ఇంకా కొంత ఏదైనా 5-6 lakhs నిధులు పెడితే కంప్లీట్ అవుతుంది అనుకుంటాను. దాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా తమని కోరుతా ఉన్నాను. ఇక నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కమిషనర్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందన్న. మరి ఇన్ని రోజుల్లో పోలీస్ కమిషనర్ ఎందుకు లేరు అనేటటువంటి ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతూ ఉన్నది. శాంతి భద్రతల విషయంలో ఇంత రిలాక్స్గా ఉండడం కరెక్ట్ కాదన్న. దయచేసి పోలీస్ కమిషనర్ని ఇమీడియట్గా అపాయింట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నానన్న. అదేవిధంగా ఇసుక రవాణా చాలా పెద్ద ఎత్తున అడ్డగోలుగా జరుగుతూ ఉన్నది కాబట్టి మరి దాన్ని ఆపడానికి గవర్నమెంట్ రెవెన్యూ లాస్ కాకుండా చర్య తీసుకోవడానికి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ విషయంలో మా జుక్కల్ శాసనసభ్యులు చేపట్టినటువంటి ఎఫర్ట్ పేపర్ల ద్వారా మేము చూడడం జరిగింది. ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట వేయడానికి ఆయన కాన్స్టిట్యున్సీలో వారు చేసినటువంటి ఎఫర్ట్ మా దృష్టికి వచ్చిందన్న. అటువంటి ఎఫర్ట్ ఏమన్నా జిల్లా వ్యాప్తంగా పెడితే గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుతుంది, ప్రజలకు తక్కువ ధరలో మరి ఇసుక అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఇక చివరి అంశం అన్న, నిన్నదాకా మొన్న పసుపు బోర్డు ఏదైతే ఇనాగ్రేషన్ చేసిండ్రో అది కేంద్ర ప్రభుత్వం నుండి చేసినామని చెప్పిండ్రు. అది కూడా నేషనల్ టర్మరిక్ బోర్డు మరి మన జిల్లాకు వచ్చింది. కనీసం మన జిల్లాలో ఒక్క ప్రజాప్రతినిధికి కూడా ఆహ్వానం లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను మాత్రం ఆహ్వానించి చేసుకోవడం అన్నది కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేఖ రాయాలి, మనకు కూడా ప్రివిలేజెస్ ఉంటాయి, ఆ లేఖ రాయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ టైంలోనే పెద్దలు సురేష్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 80-90% కంప్లీట్ అయింది. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రీడిజైనింగ్ పేరు మీద కాస్ట్ ఎస్కలేషన్ పెట్టి 3,000 కోట్లకు పెంచి పైపుల పేరు మీద వేస్తాము, అక్కడ కెపాసిటీ పెంచుతామని చెప్పారు. కానీ 15 నెలలు అక్కడ ఏం జరగలేదు. రైతులు కూడా 10 ఏళ్ళు నీళ్ళగా నష్టపోయారు. ఇప్పుడు అదే పెండింగ్ ప్రాజెక్ట్ అయింది. దయచేసి నోటీస్ ఫర్ ద కరెక్షన్. మాతోనే ఉన్నారు వారి ఎమ్మెల్సీ, నేను వచ్చిన వారి స్థానంలో. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్యాకేజ్ డిజైనింగ్ మార్చినాము, దాన్ని అవకాశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసాం. సో పొలిటికల్ విమర్శ కాదు, డెఫినెట్ గా మాకు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేలా చూడండి. సభ్యులు గారికి, నాతోటి శాసన సభ్యులకు, ఎమ్మెల్సీ ఈరోజు ఏదైతే అన్ని విధాలుగా కష్టపడి వ్యవసాయం పండించి మనందరికీ తినడానికి ఇస్తా ఉన్నదే, అటువంటి రైతులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడాలి అని గతంలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఇరిగేషన్ ఒక్క ఎకరం కూడా నీళ్లు రాకుండా లిఫ్ట్లు కానీ కెనాల్స్ కానీ అన్ని చేసిన తర్వాత ఈరోజు లక్షలాది ఎకరాలు పంట పంచుతాము. దానికి రైతులు పంట పండించిన వాళ్ళు రైతు భరోసా పేరు మీద ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పంట పండించిన వాళ్ళకు బోనస్గా 1 ఎకరానికి మన దగ్గర మినిమం 25 కుంటాల పైన వచ్చింది, కొందరికి 30 కుంటాల్స్ కూడా వస్తాయి. అటువంటి వాళ్ళకు 15,000 వచ్చినాయి, 12,000 వచ్చినాయి. ఇది రైతు భరోసా కంటే ఇంకా అధిష్టంగా ఇస్తాము ఎవరికి కష్టపడి పంట పండించిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ప్రజల వ్యత్యాసాలు పోని కష్టపడిన వాళ్ళకే గుర్తిస్తున్న ఉద్దేశాలు ఉండాలని రైతులు పండించిన వాళ్ళకు తీసేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మ భరోసా అంటే భూమి లేని వాళ్ళు, నిరుపేదలు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండగా వ్యవసాయ పనులు లేనప్పుడు
వాళ్ళకు ఒక 100 రోజులు పని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. దాన్ని 100 రోజులు డిఫరెంట్ యాంగిల్లో పోతా ఉన్నది. అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమి ఉన్న వాళ్ళకేమో ఈ విధంగా బెనిఫిట్ చేస్తా ఉన్నాం, లేని వాళ్ళకు కూడా మినిమం మనకి ఇవ్వాలనే ఉద్దేశంతో సంవత్సరానికి 12,000 బోనస్ ఇస్తా ఉన్నాం, బెనిఫిట్ ఇస్తా ఉన్నాం. దాన్ని వాళ్ళు దాంట్లో వ్యత్యాసాలు రావద్దని భూమి ఉన్న వాళ్ళకు కాకుండా కేవలం కష్టపడి ఉపాధి హామీ పైన జీవించే వాళ్లకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. తప్పనిసరిగా అధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఎక్కడైనా కూడా ఎవరైనా కష్టపడి కూలీ నాలుగు చేసుకునే వాళ్ళకి, ఉపాధి హామీ చేసుకునే వాళ్ళకు ఎవరికి కూడా మిస్ కాకుండా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతు భరోసా కూడా ఎక్కడ కూడా ఒక రైతు మిస్ కావద్దు. ఏదన్నా డిఫరెంట్ ఉన్న ధరలు కానీ, కార్డులు కానీ, పాస్బుక్లు కానీ మీరు అందరూ రెక్టిఫై చేయండి దయచేసి. అదేవిధంగా ఆహార భద్రత చాలా రోజుల నుంచి కార్డ్స్ ఇవ్వలేదని బాధపడుతున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆహార భద్రత కార్డు, బయట కార్డ్స్ ఇవ్వాలని డిసైడ్ చేసినందుకు మరి నేను సహచర ఎమ్మెల్యేస్ కానీ బహుశా గైడ్లైన్స్ వచ్చినాయి. ఆ విధంగా గతంలో తప్పులు చేసిన విధంగా చేయకుండా, ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా మనము మన ప్రభుత్వం కానీ, మన అధికారులు, ఎమ్మెల్సీ కవితమ్మ గారు నాకు తెలిసినంత మటుకు ఒక్క డిప్పర్ కూడా రెవెన్యూ లేకుండా, పర్మిషన్ లేకుండా నడుస్తలేదు అనుకుంటున్నాను. అదేవిధంగా శాండ్ కూడా ఇష్టం వచ్చిన రేట్లుంటే, నిజామాబాద్లో 16,000-17,000 ఉంటే మనం ప్రతి దానికి కేవలం ఒకటే రోజు ప్రకటిస్తా ఉన్నాము. కలెక్టర్ గారు సెకండ్ హ్యాండ్ వల్ల మిస్యూజ్ అవుతుందని ఒకటే దానికి ఇస్తా ఉన్నాం. కాబట్టి ఈడ ఓన్లీ 1200 వచ్చింది. కస్టమర్ చూసి అదేవిధంగా అధికారులు దయచేసి మీరు నిర్లక్ష్యం చేయకుండా ఈ స్కీమ్స్ అన్ని ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి మరొకసారి నా సూచన ఏంటంటే, గతంలో కూడా సమీక్ష సమావేశం చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదో, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ప్రధానంగా రైతాంగానికి, అట్లాగే ఇతర పేద వర్గాలకు సంబంధించినటువంటి ఈ రైతు భరోసా కానీ, ఆత్మీయ భరోసా కానీ, అట్లాగే కొత్త ఆహార భద్రత కార్డ్స్ కానీ ఇతర మీద సంబంధించి ఈ లక్ష్యం నీరు కారకుండా ఏ ఒక్క అర్హత ఉన్నవాడును ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా, అట్లాగే అర్హత లేనటువంటి భూములు కావచ్చు, ఇంకోటి కావచ్చు కూడా పూర్తిగా సంపూర్ణంగా అది పక్కాగా జరగాలి అన్నప్పుడు జిల్లాలో యంత్రాంగం అనేది గ్రామాల సంఖ్య ఎంత, అధికారుల సంఖ్య ఎంత ఉందో మీరు నిర్దేశించుకున్నటువంటి శాఖల ద్వారానే కాకుండా ఇతర అధికారులని కూడా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అధికారిని ఈ 15 రోజుల, నెల రోజుల, కింద నిర్దేశించుకొని మైన్యూట్గా ఎందుకంటే గ్రామ సభ జరిగినప్పుడు 100 మంది ఉన్నప్పుడు అక్కడ జరిగేటువంటి వాతావరణం ఉంటుందో నాకు కూడా తెలుసు. కాబట్టి సో ఏదో తూతూ మంత్రంగా కాకుండా పక్కాగా జరిగే విధంగా అధికారులని అందరి యొక్క సర్వీసెస్ వినియోగించుకోండి. ఒక రెవెన్యూకి సంబంధించి, పంచాయతీకి సంబంధించి కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మేక్ యూజ్ ఆఫ్ ద సర్వీసెస్ సంఖ్య రాసినట్టుగా డ్రాఫ్ట్ చేసుకొని ఏ గ్రామానికి ఏ అధికారి వేశారు. ఎందుకంటే
రేపు పొద్దున ఎక్కడ కూడా ఆ లక్ష్యమైన తీరు కాకుండా ఆయా అధికారులను బాధ్యత చేసే కార్యక్రమాలు ఒకటి మరోసారి దీంట్లో స్పెషల్ ఫోకస్ పెట్టాలి. రెండవది ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఏదైతే మనం భూభారతి వెబ్సైట్ ద్వారా అయితే డాటా తీసినప్పుడు దానికి అట్లాగే ఈ యొక్క బ్యాంక్ లింకింగ్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే వాటిని కూడా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ అధికారులు ఎందుకంటే ఈ రోజున వైల్డ్ డిస్కషన్ జరగాలి. పెద్దానికి సంబంధించి ఇదంతా కూడా సిస్టమ్ అంతా సాఫ్ట్వేర్ అన్ని కూడా పెన్ డ్రైవ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈవెన్ వాట్సాప్ కావచ్చు. సో సంబంధిత సమాచారాన్ని అందరికి కూడా చేరవేసే కార్యక్రమం చేయండి. సంబంధిత ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా శాసనసభ్యులు కానీ శాసనమండలి కానీ చేస్తే వాళ్ళకి ఇంటర్ను వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇంటర్ను వాటిని గ్రామ శాఖల ద్వారా కూడా పోతుంది. పెద్ద కష్టమైన పని కాదు, వెరీ సింపుల్. సో దాన్ని అంటే టెక్నాలజీ యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఏ గ్రామంలో ఏ స్కీములో ఎవరెవరు ఎవరెవరు రావాలంటే దాని దగ్గర చర్చ విస్తృతం జరుగుతుంది. మనం గ్రామాల్లో ఒక 1000 ఉంటే 1000 మంది ఉంటే ఏ స్కీమ్ సంబంధించిన లబ్ధిదారులు ఉంటే ఆ 1000 మంది పేరు తెలవడం అనేది సాధ్యం కాదు. రెండవది అక్కడికి అందరూ కూడా రారు, కొంతమంది వస్తారు. సో కాబట్టి ఈ సమాచారాన్ని గ్రామాలకు ఈ యొక్క టెక్నాలజీ ద్వారా అందరికీ పంపించేటువంటి ఏర్పాటు చేయండి. వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాటు చేయండి. వాళ్ళకు ఎవరైతే వాళ్ళకు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, వెబ్సైట్ అడ్రస్ కూడా మీరు దాన్ని వైడ్గా వైరల్ చేసే కార్యక్రమం చేయండి. అట్లాగే ప్రతి ఒక్క రైతుకు భరోసా అనే యొక్క ఉద్దేశం ఏంటంటే సరే కొన్ని చర్చలు జరిగినాయి, ఇన్ని ఎకరాల వాళ్ళకు అన్ని ఎకరాలు తీసుకుని మిగతా వాళ్ళు రావడం కదా. అంటే రివ్యూమర్ ప్రజలు మాట్లాడుతూ రివ్యూమర్ డెఫినెట్గా అంటే రివ్యూమర్ చాలా ఉంటాయి. సో అది రివ్యూమర్ అందుకనే ఇలా అందరికీ కూడా గతంలో ఇచ్చిన ఏ ఒక్క స్కీమును కూడా ఎత్తివేసిన కూడా వాటి అన్నింటినీ కంటిన్యూ చేస్తూ అయినా కూడా కొత్తగా ఈనాడు ఈ యొక్క ఎదురు ఆత్మీయ భరోసా కావచ్చు, కొత్త రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇందులో ఏర్పాటు చేస్తాం. సో దీనికి ప్రాపర్గా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత చేయండి. అలాగే ఈ యొక్క ఇంతకుముందు 2018-19 నుంచి 2024 వరకు డిసెంబర్ వరకు ప్రభుత్వం 72,805 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏదైతే ప్రధానంగా నాకున్నటువంటి సమాచారం మేరకు రాష్ట్ర స్థాయిలో గడిచినటువంటి రైతు బంధులో సుమారుగా ఈ టోటల్గా అన్ని విడతలు కలిపి 24-25,000 కోట్ల రూపాయలు సుమారుగా అంటే గుట్టలకు గట్లకు భూసేకరణ చేసిన కెనాల్స్ కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఫ్లాట్ అయిన వాటికి కావచ్చు, ఇన్లైన్ రోడ్డు వాటి కావచ్చు. సో అటువంటి వాటికి కూడా ప్రభుత్వం వెళ్ళింది. ఇప్పుడు ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమంలో అటువంటివి జరగడానికి వీలు లేకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అది గ్రామ అధికార యంత్రాంగం, మండల అధికార యంత్రాంగాన్ని అలాగే జిల్లా యంత్రాంగం ప్రతి గ్రామంలో కూడా ఏదైతే మనకు గూగుల్ మ్యాపింగ్ ద్వారా సూపర్ ఇంపోర్ట్ చేసినప్పుడు గ్రామ విలేజ్ మ్యాప్ గూగుల్ లేఅవుట్ చేసినప్పుడు అది కనపడుతుంది. అసలు కల్టివబుల్ ల్యాండా లేదంటే నివాస ఇల్లున్నాయా లేకపోతే లేఅవుట్స్ ఇవ్వడం. సో దాన్ని కంపల్సరీగా ఆ గ్రామ సంబంధిత మీరు ఎవరైతే అధికారులను భావిస్తారో ఒక గ్రామానికి సంబంధించి ఒక అధికారి కూడా గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారి కావచ్చు, పంచాయతీ అధికారి వారిపైన సూపర్వైజర్ సంబంధించి మండల అధికారి కావచ్చు. సో అందుకనే డిప్లాయ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కలెక్టివ్గా ఇటువంటివి జరిగితే విల్ మేక్ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ రెస్పాన్సిబుల్, నాట్ ఏ సింగిల్ పర్సన్. ఎందుకంటే ఒకరు తప్పు చేస్తే పై ఎవడో సూపర్వైజర్ లేకపోతే ఇది నాకేం కాదులే కింది వాళ్ళు చేస్తున్నారు అతనికే బాధ్యత కాదు. సో సూపర్వైజర్ ఆల్సో ఇది రెస్పాన్సిబుల్ 2 or 3 levels. అందుకని జాగ్రత్తగా చేయమని అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఇది ప్రతి పైసా కూడా ప్రజల చెమట నుంచి కష్టం చేసినటువంటి ప్రజల ఆదాయం ద్వారా వచ్చినటువంటి ఇది అంటే ఇది అన్యాక్రాంతం కావద్దని, నాట్ ఏ స్మాల్ మనీ. అటువంటిది మళ్ళీ పునరావృతం రిపీట్ కావద్దని ఈ యొక్క మనం బ్యాకప్ చేస్తాం. బట్ రైతులకు
ఎవరైతే భూమి వాళ్ళ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. సో కాబట్టి దీన్ని ఎవరు కూడా దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అట్లాగే ఇప్పుడు సాగు యోగ్యమైన భూమికి ఇంచుమించుగా అందరికి ఇచ్చి ఏర్పాటు చేస్తాం. సరే ఈ మిత్రులు మాట్లాడుతూ కొందరికి వ్యవసాయం చేయకపోయినా ఇస్తారా అని కదా. దాని ఏంటంటే మనం లార్జ్ హార్టెడ్గా చూసినప్పుడు కొందరికి బావులు ఉంటాయి, కొందరు బోర్లు ఉంటాయి, కొందరికి ఎస్సీ ఉంటే వాళ్ళు బావులు బోర్లు లేని కారణంగా అంటే స్తోమత లేని కారణం కూడా చేయకపోవచ్చు. డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. ప్రభుత్వ పాలసీ వ్యవసాయ యోగ్యమైన భూమికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయ యోగ్యం కానటువంటి దానికి ఇవ్వడం లేదు. అంటే 10 సంవత్సరాల పైన ఇటువంటి దానికి 25,000 కోట్ల రూపాయలు అన్యాయం లేనప్పుడు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు. సో అది సేవ్ అవుతాం. సో టోటల్ అదే దాన్ని రిపీట్ చేయకుండా ఆ మాత్రమే ప్రజాధనాన్ని సేవ్ చేసిన కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఇంకా ఒక స్కీమ్ ఇంకో స్కీమ్ కంపేర్ చేసినప్పుడు కొన్ని చోట్ల మిస్ అయ్యే అవకాశం ఉంది. సో కాంపెన్సేట్ కూడా అవుతుంది. అట్లాగే ఈ ప్రభుత్వంలో అంటే ఎవరు కూడా సొంత డబ్బులు అనేది ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చినటువంటి ట్యాక్స్ ద్వారా వచ్చిన ఆదాయం కాబట్టి సో ఇందులో టోటల్ గా ఎక్కడ కూడా ప్రభుత్వ లక్ష్యం అనేది నీరు కారకుండా చేసే కార్యక్రమం జరగాలి. రెండవది సరే మిగతా కొన్ని అంశాలకు సంబంధించి నేను చివరితో మాట్లాడే కాదు చేస్తాను. ఆత్మీయ భరోసాకు సంబంధించి ఈ యొక్క జాబ్ కార్డ్స్ గురించి సో కొందరికి జాబ్ కార్డ్స్ అంటే 20 రోజులు జాబ్ కార్డ్ ద్వారా పనిచేసిన వాళ్ళకి అనేది ఒక అంశం నిర్దేశించడం జరిగింది. అంటే జాబ్ కార్డులో నలుగురు ఉంటే 5 రోజులు ఒక్కొక్కరు 5 రోజులు వెళ్ళినా 20 రోజులు అవుతుంది. ఒక్క 2 రోజులు వెళ్ళినా 20 డేస్ పనిచేసినా వస్తుంది. అదొకటే కాకుండా దీనికి ఎట్లాగో ప్రతి అంశానికి సంబంధించిన గ్రామ సభ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ పెరాలసిస్ వచ్చో ముసలోడు ఉంటేనో ఒకవేళ జాబ్ కార్డ్స్ ఉండి కూడా ఒక సెంటు భూమి లేకుండా జాబ్ కార్డు ఉండి కూడా పనిచేయని సందర్భంలో గ్రామ సభలో అటువంటి వాటిపైన కూడా చర్చించి న్యాయంగా వాళ్ళు అర్హున్నప్పుడు ఎటువంటి వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. అంటే సాగు బదులు నుంచి ప్రభుత్వం డబ్బును ఆదా చేసుకోవాలి, వాళ్ళకి అన్యాయం జరగాలని ఉద్దేశం ప్రభుత్వానికి ఏ క్వశ్చన్ లేదు. సో కాబట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మంచిగా వాళ్ళందరికీ కూడా 2 విడతలుగా 6,000 రూపాయల చొప్పున ఇచ్చేట్టు ఏర్పాటు చేస్తాం. ఒకవేళ నిజంగానే ప్రభుత్వానికి తగ్గియాల కొందరికి ఇవ్వాలని అనుకుంటే అసలు ఈ ఆత్మీయ భరోసా ప్రకారం అవసరం లేకుండా డబ్బులు ఆదా చేసుకోవాలని పేదవాళ్ళకి ఇవ్వదు అనుకుంటే ఈ స్కీమ్ పెట్టే వాళ్ళకి కాదు. కాబట్టి మా ప్రభుత్వ ఉద్దేశం అది కాదని చెప్పని దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పని మనం చేసుకుంటూ ఇట్లాగే ఎవరైతే ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్నటువంటి భూమి లేని వ్యవసాయ అప్పికూలేదు. అట్లాగే 23-24 సంవత్సరాలకి కనీసం 20 పైన దానికి చెప్పడం జరిగింది. ఇది మిస్ అయిన వాళ్ళకు గ్రామ సభలో వాళ్లకు న్యాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ పోర్టల్ భువన్ పోర్టల్లో వీటన్నిటిని కూడా దాన్ని పరిశీలన చేసే కార్యక్రమం జరుగుతుంది. ల్యాబ్సెస్ ఉంటే ప్రతి ల్యాబ్స్ కూడా రెక్టిఫికేషన్ చేసేటువంటి సెకండ్ స్టెప్ ఉంది, అది గ్రామ సభ. అందుకే నేను ఏం చెప్తానంటే కలెక్టర్లకు ఒక అధికారిని కాదు, చాలా శాఖల్లో చాలా మంది అధికారులు ఎక్కువ మంది డిప్లాయ్ చేయండి. డివైడ్ చేసి ఓటర్ లిస్ట్ ఉంటుంది, హౌస్ నెంబర్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి నిర్దేశించండి. 100 ఇళ్ళు ఒకరికి, 100 ఇళ్ళు ఒకరికి మైన్యూట్గా డెప్త్గా సర్వే చేసిన కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మన ప్రజాపాలన సందర్భం కూడా 1 రోజులో 2 రోజులు మొత్తం గ్రామాలు తిరిగి సర్వే చేయలేనప్పుడు వారం రోజులు నంబర్ని ఎంప్లాయ్ చేస్తే ఇది కూడా ప్రాపర్గా సర్వే చేసే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతుందని కూడా మరొకసారి జిల్లా కలెక్టర్కు నేను ఇక్కడ ఆదేశించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ యొక్క ముసాయిదా జాబితా తయారు ఈ 4 స్కీమ్లకు సంబంధించి ఆ ముసాయిదా జాబితాను గ్రామ సభలో ప్రదర్శించే కార్యక్రమం చేయాలి.
నేను అంతేకాకుండా నేను ఇంకా డెప్త్కి వెళ్ళి చెప్తా ఉన్నట్టే ఇవన్నీ కూడా ప్రతి అధికారి కూడా సిస్టంలో ఇవన్నీ కూడా సిస్టంలో ప్రతిదీ కూడా కంప్యూటర్ చేస్తారు. ప్రతి డాటా కూడా కంప్యూటర్ సిస్టమ్ చేస్తారు కదా. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ ద్వారా మీ జిల్లా అధికారులకు గౌరవ శాసనసభ్యులకు విధిగా పంపండి. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి పంపినప్పుడు ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు ఏ మండల గమనంలో మండలం పంపిస్తారు. వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మండలంలో ఉన్నటువంటి ప్రజాపతులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళ ఇంటర్ గ్రామాలు పంపిస్తారు. అంటే ప్రతి సమాచారం కూడా ప్రతి వ్యక్తి దగ్గర ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని విధిగా పాటించేటువంటి కార్యక్రమం చేయండి. సరే, దీంతో పాటు ఎట్లా గ్రామ సభ కూడా ప్రజలు కూడా ఆ యొక్క మెసేజ్ జాబితాను చదివి వినిపించేటువంటి కార్యక్రమం చేయాలి. కంపల్సరీగా ప్రతి గ్రామంలో ఖర్చైనా పర్వాలేదు, డెఫినెట్గా మైక్ అభ్యంతరాలు వస్తే వాటిని ఆ ఎంపీడీఓ అభ్యంతరాలు స్వీకరించి 10 రోజుల లోపల చర్య తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం సపోజ్ నిజామాబాద్ జిల్లా తీసుకుంటే మొత్తం కూలీల సంఖ్య 4,37,000, జాబ్ కార్డ్స్ 2,50,000. గౌరవ సభ్యులు మాట్లాడుతూ యాక్టివ్ జాబ్ కార్డు సంఖ్య 1,70,000. 23 నెలలు కేవలం 85,000 మంది ఈ యొక్క 20 రోజులు పనిచేసిన వాళ్ళు 80,000 మంది ఉన్నారు. అంటే మరి మిగతా వాళ్ళు లేదన్నప్పుడు ఈ 2,50,000 జాబ్ కార్డ్స్ లో ఇలా రైతులు కూడా అంటే భూములు ఉన్న వాళ్ళు ఉండరు. దాన్ని మనం విస్మరిస్తాము. అంటే నంబర్ వ్యత్యాసం ఉంది కదా, ఇంతమంది తగ్గిపోయినాడు. 70 లక్షల మంది రైతాంగానికి ఇలా రైతు భరోసా కావచ్చు, గత రైతు బంధు 70 లక్షల కుటుంబాలు. సో 70 లక్షల కుటుంబాలంటే యావరేజ్ పర్ ఫ్యామిలీ 4 మెంబర్స్, తల్లి తండ్రి ఒక కొడుకున్న కొడుకు నలుగురు. సో 70 లక్షల కుటుంబాలు ఇంటూ 4 ఎంత అవుతుంది? 2,80,000. ఈ 2,80,000కు ఇక్కడ 20 రోజులు పనిచేసిన వాళ్ళు 20,000 మంది యాడ్ చేసుకుంటే గోస్ టు ఆల్మోస్ట్ 3.5 క్రోర్స్. మిగతా ప్రాబ్లం ఉంది కదా. సో మనం దీన్ని బట్టి మన అంచనాకు రావాల్సిన అవసరం లేదు. సో ఇంత గ్యాప్ ఉంది కదా, జాబ్ చాలా తక్కువ మిగతా వాళ్ళు మిస్ అయిపోతా ఉన్నారు అనేటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో దానికోసం విధానాలు లేకుండా ఉన్నటువంటి కూలీల సంఖ్య కూడా 33,000 ఉంది. ఈ ఆధార్ అంటే ఈ వీటిని కూడా ఈ గ్రామ సభలో ఇంకేమైనా మిస్ అయిపోతే కూడా గ్రామ సభల్లో వాటిని ఇంక్లూడ్ చేసే కార్యక్రమం చేస్తారు. కూడా అత్యవసర సమస్య దానికి సత్తగే కలవకుండా కవిత మాట్లాడడానికి చివరిగా నేను వాటికి కొన్ని అంశాలకు సంబంధించి చివరిగా ఏర్పాటు చేస్తాను. అలాగే ఈ యొక్క రేషన్ కార్డ్స్ సంబంధించి కూడా టోటల్ గా గతంలో సబ్జెక్టు కరెక్షన్ 2014 కంటే ముందు ఈ యొక్క రేషన్ కార్డ్స్ గత ప్రభుత్వం జరిగింది. 2014 తర్వాత 2014 నుంచి బహుశా 2020-21 ఆ ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో ఏవైతే మళ్ళీ కొన్ని గత ప్రభుత్వంలో కొన్ని రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఆ రేషన్ కార్డ్స్ ఇచ్చిన సందర్భంలో కొత్తగా 6,40,000 రేషన్ కార్డ్స్ కూడా జరిగింది. ఇది సేమ్ టైము 5,98,000 రేషన్ కార్డ్స్ తొలగించడం జరిగింది. అంటే ఒక పీరియడ్ ఆఫ్ 2014 నుంచి లెక్క తీసుకుంటే 2021-22 అంటే ఆల్మోస్ట్ 8 years లో 8 సంవత్సరాల్లో పెరిగినటువంటి జాబ్ కార్డ్స్ పెరిగినటువంటి రేషన్ కార్డ్స్ కేవలం 49,000 లక్షలు 49,000 మాత్రమే పెరిగింది. సో కొత్తవి 6,70,000 ఇస్తే పాతవి 5,70,000. అంటే పెళ్ళైన వాళ్ళు ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి, ఆ గ్రామం నుంచి ఈ గ్రామానికి, పుట్టినటువంటి వాళ్ళు గిట్టినటువంటి వాళ్ళు. సో నెట్ డిఫరెన్స్ అనేది ఒక అప్రాక్సిమేట్ 1 crore రేషన్ కార్డ్స్. సో 1 కోటి రేషన్ కార్డ్స్ లో ఈ యొక్క 47,000 అంటే నెగ్లిజిబుల్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనేది
అంటే బర్త్ ఒకటే యాడ్ అవుతుంది మోస్ట్లీ నెగిటివ్ పర్సెంటేజ్. కాబట్టి రేషన్ కార్డ్స్ చాలా మందికి రావడం లేదు, కొద్దిమందికి ఇస్తున్నారు అనేది కూడా అది అపోహ మాత్రమే, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. నేను చెప్పడం కాదు, ఈ రికార్డే కనబడతావు కంపేర్ చేసినాం. సో గత ప్రభుత్వం ఏ పద్ధతి పాటించిందో ఇప్పుడు కూడా అదే పద్ధతి పాటించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. సో నెట్గా ఈ యొక్క ప్రాసెస్ ఓవరాల్ ప్రాసెస్లో ఎక్కడైనా ల్యాబ్స్ జరిగితే అందుకని డాటా అన్ని మాధ్యమాల ద్వారా, వాట్సాప్ల ద్వారా కావచ్చు, అట్లాగే అధికారుల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా చేరవేసిన తర్వాత గ్రామ సభలో చర్చించినప్పుడు ఏమైనా మిస్టేక్స్ మిగిలిపోయినా, ఎవరైనా అంటే మిస్టేక్ వస్తే కూడా వాటికి రెక్టిఫికేషన్ మనకు అవకాశం ఉంది. రెండవది దీని తర్వాత కూడా ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. నిన్నే మా గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. జనన మరణాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్, పెళ్లిళ్ళు కంటిన్యూస్ ప్రాసెస్. సో దీన్ని 10 సంవత్సరాలు మనం పెళ్లి పెట్టాల్సిన అవసరం లేదు, ఎప్పటికప్పుడే 10 సంవత్సరాలు చేసుకుంటూ పోవచ్చు. డిజర్వ్ ఇట్, వై షుడ్ యు స్టాప్? దట్ నెగిటివ్ పర్సెంటేజ్. తర్వాత ప్రభుత్వానికి పెద్ద ఏదో 100,000 కోట్లు వేయడం లేదు. సో కాబట్టి మనం ఈ రేషన్ కార్డు గురించి కూడా పెద్దగా మనం మాట్లాడాల్సినటువంటి నాకు తెలిసి ఇది సంబంధించి పెద్దగా ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా సరే 3,000 అంటే మొత్తం రాష్ట్రంలో 4,50,000 ఇళ్ళు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎన్నికల సందర్భంలో చెప్పిన ప్రకారం ఇందిరమ్మ ఇళ్ళు 5 లక్షల రూపాయలతో ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేసిన దాని అదనంగా 4,50,000 ఇళ్ళు అంటే ఎట్ ద రేట్ ఆఫ్ 5 lakhs సుమారుగా 21,000 కోట్ల రూపాయలు. 21,000 కోట్ల రూపాయలు సంవత్సర పరిపాలన కాలంలో తక్కువ అమౌంట్ కాదు. అది కూడా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ అంశాన్ని కూడా గౌరవ సభ్యులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రజాప్రతినిధులు గమనించాల్సింది ఏంటంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సందర్భంలో అప్పుడు ఏవైతే సాచ్యురేషన్ మోడ్ ఇల్లు ఇచ్చినా కూడా ఇచ్చిన అంటే కొన్ని లక్షలు సుమారుగా ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 20 lakhs అన్ని లక్షలు ఇల్లు ఇచ్చినా కూడా ఇల్లు లేని వాళ్ళు మిగిలిపోయారు. అంటే పునాది కట్టిన తర్వాత మీరు పిలుస్తారు. ఆ రోజుల్లో ఆ పునాది ఖరీదు 10,000 ఉంటే ఆ 10,000 రూపాయలు కూడా పెట్టుబడి పెట్టలేక కూలి నాలు చేసుకుని బయట పోయిన వాళ్ళే మిగిలిపోయి. అట్లాగే సరే గత ప్రభుత్వాలు ఎదుర్కొచ్చినప్పుడు లాస్ట్లో మాట్లాడుతున్నాం. అట్లాగే ఇప్పుడు కూడా ఏంటంటే మనం ప్రజాప్రతినిధులు మనం ఫోకస్ చేయాల్సింది ఎవరైతే ఆర్థిక స్తోమత లేకుండా ఇచ్చేది పొందలేదు ఈ సంవత్సరం, ఇది కూడా కంటిన్యూస్ ప్రాసెసే, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాయి. ఎవరైతే మనం దృష్టి పెట్టాలి, ప్రజాప్రతినిధులందరూ రాజకీయాలు పక్కన పెట్టి మనం దృష్టి పెట్టాల్సింది ఎవరైతే పూరి గుడిసెల్లో ఉంటా ఉన్నారో, ఎవరికైతే సెంటు భూమి లేదో, ఎవరైతే అనాథలుగా ఉన్నారో, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారో, సో వాటిపైన పోతే వాళ్ళకి ఇల్లు ఎట్లా కట్టించాలంటే దృష్టి పెట్టాలి. దానికి ఫైండ్ సమ్ వే అవుట్, లేకపోతే మళ్ళీ వాళ్ళే మిగిలిపోతారు. సో దానిపై రెండవది ఈ హౌసింగ్ ప్లాట్స్ ఉన్నాయి చాలా గ్రామాలలో. రెండవది బ్యాంక్స్ ప్రాపర్ గా పంపని కారణంగా ఇండియన్ ఓవర్స్ బ్యాంక్ ఉంది, సో ప్రాపర్ పంపినటువంటి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకు ఇస్తామని చెప్పుకుంటే ప్రభుత్వం పొరపాటు జరిగేది. ఆ మాట చెప్పిన ప్రకారం దాన్ని అమలు చేసి ఏర్పాటు చేస్తాము. అంటే యూ హ్యావ్ టు అప్రిషియేట్. ఇక మనం ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఇది రాజకీయ వేదిక కాబట్టి కరెక్ట్ కాదు. డెఫినెట్ గా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మాట్లాడిన దానిలో నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఈవెన్ గ్రామ పంచాయతీ రోజు ఉన్న శాలరీస్ రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన సందర్భంలో 40,000 కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ ఉన్నాయి.
వాటిని ఒక్కొక్కటిగా ఇచ్చినట్టు ఏర్పాటు చేసాం. అంటే మోర్ దాన్ 50% స్టూడెంట్స్ చేయలేదు, ఇంకా కొన్ని పేమెంట్ చేయాల్సి ఉన్నాయి. మరి 10 సంవత్సరాల క్రితం సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు వడ్డీ ఉంటే ఈ రోజున నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తాం. అయినా కూడా ఇలా రైతు భరోసా కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ లెక్కలు వేసినప్పుడు సుమారుగా 70,000 కోట్ల రూపాయలు ఈనాడు వివిధ పథకాల ద్వారా ప్రజలకు చేరవేసేయడం ఏర్పాటు జరిగింది. నేను గౌరవ బీజేపీ శాసనకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మాకు ఏమీ రాలేదు కదా, మీకే కదా మాకు పథకాలు ఉంటే కొన్ని అంశాలకు సంబంధించి కొన్ని కాలేదు. అంటే శాంక్షన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో అంటే దిస్ ఈజ్ ది రియాలిటీ. మనం వాస్తవాన్ని కూడా పరిగణన తీసుకోవాలి. ఇవి చేయడానికి మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. సో అంటే ఈ స్కీములకు సంబంధించి రైతు భరోసా అయినా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయినా, ఆహార భరోసా సంబంధించి వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఏ లక్ష్యాన్ని నిర్దేశించిందో ఆ లక్ష్యం చేరడం కోసం కేవలం డబ్బులు మీరు తీసుకోవాలను, అర్హత ఉన్న వాళ్ళని పక్క పెట్టాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మాకు కూడా అటువంటి ఆలోచన లేదు. ఉన్నదాంట్లో మ్యాక్సిమం చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేను జిల్లా కలెక్టర్ని స్పష్టంగా ఆదేశిస్తున్నా, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు మిగిలిపోవద్దు. అనర్హత వాళ్లకు గతంలో జరిగినట్టుగా ఈ రకాల సంక్షేమ అభివృద్ధి అక్రమాలు కాపాడడం కోసం, సమాజం కలపడం ఇవ్వడం కోసం ఏది చేయాలో అన్ని చేయాలని శ్రీకారం పెట్టి అందరూ కూడా భాగస్వాములు